100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు? జరిగిన సంఘటన నుంచి కోలుకుంటున్నారా? ఇది ఇంకా కూడా ఒక విధమైన బాధ మీకు ఏ వైపు నుంచి చూసినా మీకైతే ఒక భార్యగా చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు అంటే మళ్ళీ గెట్ బ్యాక్ టు వర్క్ అయ్యింది, వర్క్ చేస్తున్నారు, పిల్లలు మళ్ళీ నార్మల్ అయ్యారు. సో కోర్టులో ఉంది కాబట్టి కొంచెం అది వచ్చినంత వరకు అదైతే ఉంటుంది. అంటే మనం ఏం తప్పు చేయలేదు, కానీ ఈ అనవసరంగా ఈ కోర్టులు ఇవి తిరగాల్సి వస్తుంది కదా. సో అదొకటి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. మేము వర్క్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, వెళ్తూ ఉండాలి, వస్తూ ఉండాలి, అదొకటి అంతే. ఈ సంఘటన చాలా సీరియస్ అలిగేషన్ అనే విషయం మీకు తెలుసు. పాక్సో చట్టం అంటే చాలా చాలా తీవ్రమైన చట్టం. మీకు ఎప్పటి నుంచి తెలుసు తను సృష్టి? నాకు తను టీ షోలో చూసింది. అప్పుడే నేను మాస్టర్ ఎప్పుడైతే తను షూట్కి తీసుకున్నారో అప్పటి నుంచి తను నాకు తెలుసు. ఇందులో ఫ్రాంక్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి సుమలత, మీకు ఎక్కడైనా ఇబ్బంది కలిగే క్వశ్చన్స్ ఉంటే నాకు నిర్మోహమాటంగా మీరు చెప్పచ్చు. 2-3 యాంగిల్స్ ఉన్నాయి ఇందులో. ఒకటి, తను మైనర్గా ఉన్నప్పుడు లైంగిక వేధింపులు జరిగాయని చెప్పి ఆ తర్వాత అది కొనసాగిందని చెప్పి సృష్టి చేసిన ఆరోపణలు. రెండోది, వీళ్ళిద్దరూ చాలా మంచి కొరియోగ్రఫీ పేరుగా కొనసాగడం, ఇండస్ట్రీలో చాలా పాటలకి కలిసి వాళ్ళు చేసిన రీల్స్ కూడా చూస్తే కనిపిస్తాయి. అంటే ఎక్కడో మధ్యలో సఖ్యత గల ఒక అనుబంధం ఉంది ఇద్దరి మధ్య అని తెలిసింది. మంచి అసిస్టెంట్ అండ్ మాస్టర్ రిలేషన్ అనేది ఉంది. ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యేవారు యాజ్ ఒక భార్యగా? ఎందుకంటే చాలా రూమర్స్ వచ్చాయి ఆ టైంకి. అవునవును, అంటే ఆ టైంలో ఏం రాలేదు రూమర్స్. ఎప్పుడైతే ఇది కేసు పెట్టారో దాని తర్వాత నుంచే ఇది ఎక్కువ హైలైట్ చేశారు. ఏమని ఇలా జరిగిందే? ఎందుకంటే దానికి ముందు అసలు ఆ అమ్మాయి ఎవరో తెలియదు. మాస్టర్ అందరికీ తెలుసు, పాన్ ఇండియా కొరియోగ్రాఫర్, సాంగ్స్ చేస్తున్నారు, హిట్ అయింది, నేషనల్ అవార్డు వచ్చింది, అది అంతకు తెలుసు. ఈ అమ్మాయి అనేది ఎవరికి తెలియదు. డీ షో వరకు తెలుసు, అసిస్టెంట్గా చేస్తుందని తెలుసు తప్ప ఇలాంటిది ఒకటి జరుగుతుంది అన్నది ఎక్కడా అసలు లేదు కూడా. ఎవరు అసలు ఎప్పుడు అనుకోలేదు ఎప్పుడు కూడా. కాకపోతే నేను అంటే అది నా వయసు ఉందో లేదో నాకు తెలీదు, కానీ నేను ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇలాంటి ఫేక్ కేసెస్ వల్ల, ఫేక్ ఎలిగేషన్స్ వల్ల రియల్గా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి న్యాయం జరగట్లేదు. అంటే టు బీ హానెస్ట్, ఇది జరుగుతుంది. అది పులి కథ అంటారు కదా, 2 సార్లు పులి వచ్చింది అని అంటే 3 సార్లు నిజంగా వచ్చినా నమ్మరు. అట్లాగా ఈ ఫేక్ కేసెస్ పెట్టడం వల్ల రియల్ విక్టిమ్స్ అనే వాళ్ళు బయటికి చెప్పుకోలేకపోతున్నారు, బయటికి రాలేకపోతున్నారు, వాళ్ళకి న్యాయం జరగట్లేదు. నేను ఇది ఫీల్ అయింది. రియల్గా ఎవరైతే ఉంటారో విక్టిమ్స్, రియల్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలి. ఇట్లా నాకు తెలిసి కంప్లీట్గా ఇది ఫేక్ ఎలిగేషన్, ఫేక్ కేస్. నేను కంప్లీట్గా దీన్ని ఖండిస్తాను టోటల్గా. మధ్యలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇద్దరి మధ్య ఒక అనుబంధం ఉండేది, భార్యగా మీరు తట్టుకుని భరించాల్సి నిలబడాల్సి వచ్చింది తప్ప అని చెప్పిన ఏమీ లేదు. ఎక్కడ అసలు ఉంటే కదా నేను చెప్పడానికి. ఇప్పుడు అనుబంధం అని అంటే ఇన్ ద సెన్స్ అసిస్టెంట్కి మాస్టర్కి ఒక కోరియోగ్రాఫర్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అనే రిలేషన్ అన్నప్పుడు, ఇప్పుడు నేను చెప్పింది మీరు నాకు ఎగ్జిక్యూట్ చేస్తారు, నేను ఏమైతే చేస్తానో. సో ఆ టైంలో ఇప్పుడు నాకు మీ డాన్స్ నచ్చచ్చు, అందరికంటే అసిస్టెంట్గా మీరు బాగా చేసి ఉండొచ్చు, దానివల్ల మీకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఉండొచ్చు. సో అది ఎక్కడైనా జరుగుతుంది. ఇప్పుడు హార్డ్ వర్క్ ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకొని నాకు అది కంటిన్యూగా కావాలి, ఎప్పటికీ కావాలి అని అనుకోవడం తప్పు అంటున్నాను నేను. సో ఎక్స్పెక్టేషన్స్ అనేవి రానప్పుడే ఇలాంటివి వస్తాయి. అంటే ఎక్స్పెక్టేషన్, ఎవరి ఎక్స్పెక్టేషన్? అసిస్టెంట్ ఎక్స్పెక్టేషన్ ఉంటేనే కదా. ఇప్పుడు నీకు ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఎంతవరకు ఇచ్చారు అంతవరకే నువ్వు యూజ్ చేసుకోవాలి. దానికి మించి నాకు ఇక్కడ ఇచ్చారు కదా, సో ఇది నాకు లైఫ్ లాంగ్ కావాలి, లైఫ్ లాంగ్ నాకు ఇంపార్టెన్స్ కావాలి, ఎక్కడ వెళ్ళినా నేనే ఉండాలి అని అనుకోవడం తప్పు. సో అలా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి ఒక్కసారిగా తను తిరగబడిందని మీ అభిప్రాయం? ఎగ్జాక్ట్లీ అదే. కానీ అంత సీరియస్ అలిగేషన్స్, అది కూడా ఇది ఒక ఏదో సైడ్లో వెళ్ళిపోయే విషయం కాదు. ఒక పెద్ద కొరియోగ్రాఫర్, పెద్ద హీరోలకి అదే కదా మేము ప్రాబ్లము. ఇప్పుడు చిన్న పెద్ద అనేది ఎక్కడ లేదు. కొరియోగ్రాఫరే, కాకపోతే పేరున్న కొరియోగ్రాఫర్, అంటే లైట్లో ఉన్న కొరియోగ్రాఫర్. చాలా మంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, టాలెంట్ ఉండి బయటికి రాని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మీద మనం ఏమైనా ఎలిగేషన్ చేస్తే బయటకు వస్తాయా?
మీడియాలో చేయరు కదా. అవును. ఒక పేరున్న కొరియోగ్రాఫర్ మీద పెడితేనే కదా మనం బయటకు వస్తాము. జస్ట్ కెరియర్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ఆడపిల్ల బయటికి వచ్చి తన 17 ఏళ్ల వయసులో జరిగిన ఒక విషయం అని చెప్తూ ఇంత పెద్ద విషయాన్ని తన ఆల్మోస్ట్ తన శీలాన్ని అన్నిటినీ బయట పెట్టుకుంటుందా? మ్యామ్ ఒకటి చెప్తాను మ్యామ్, ఇప్పుడు ఫోక్స్ అనేది 16 years అంటే అండర్ 18. ఇది నేను చెప్పచ్చో లేదో నాకు తెలీదు. నేను ఈ కేసు గురించి మాట్లాడట్లా, జనరల్ టాపిక్ గురించి నేను జనరల్గా నేను చెప్పాలనుకుంటున్నాను. అండర్ 16 అంటే మైనర్. 16 yearsలో ఒక ఆడపిల్లకి నిజంగా సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అనుకోండి, 16 years, 17th year, 18th year, 19th year, 18కి నువ్వు మేజర్, 18, 19, 20, 21, ఆల్మోస్ట్ 6 years. 6 years నిజంగా ఒక అమ్మాయికి ఇంత హెరాస్మెంట్ జరుగుతుంటే ఈ రోజుల్లో పేరెంట్స్ కొడితేనే బయటకు వచ్చేస్తున్నారు. పేరెంట్స్ కొడితేనే ఇంట్లో పేరెంట్స్కి అగెనెస్ట్గా మాట్లాడుతున్నారు, నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు అని. అలాంటిది ఇన్ని ఇయర్స్ నువ్వు ఇంత హెరాస్మెంట్ జరుగుతుంటే అసలు ఉంటుందా? ఒక ఆడపిల్ల ఉంటుందా? అంటే ఇయర్స్ తరబడి హెరాస్మెంట్ అంటే వాతావరణంలో ఎలాంటి ఒత్తిడి ఉంది అంటే అది నేను తలగ్గకపోతే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్కి నా కెరియరు నేనంతా పణంగా పెట్టి బయటకు వచ్చేసిన ఇదంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి భరిస్తూ ఉన్నాను. ఒక పాయింట్ అయ్యాక ఇంకా భరించలేని తను నాకు కూడా ధైర్యం వచ్చి నేను బయటకు వచ్చానని చెప్తుంటాను. జానీ మాస్టర్ చాలా మంది జనాల మధ్యలో పెరిగారు. నాకు ఇది క్వశ్చన్ అడుగుతుంటే కూడా నాకు అంటే ఇంత హెరాస్మెంట్ చేస్తారు జానీ మాస్టర్ అని అంటేనే అది ఆలోచించాల్సిన విషయం అది. ఎందుకనంటే తను 2000లో 2001లో వచ్చేసారు హైదరాబాద్కి. దానికి ముందు నుంచే డాన్స్ ఫీల్డ్లో ఉన్నారు. ఎంతమంది డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేశారు, ఎంతమంది ప్రొడ్యూసర్స్, ఎంతమంది హీరోయిన్స్, ఎంతమందికి తెలియదు జానీ మాస్టర్. ఇన్ని సంవత్సరాలలో ఆల్మోస్ట్ 22 years అనుకుంటా ఇప్పటికి, అంటే 2000 అంటే ఇప్పటికి 25, ఆల్మోస్ట్ 24 years. ఈ 24 yearsలో ఏ ఒక్క అమ్మాయి అయినా జానీ మాస్టర్ నన్ను హెరాస్ చేశారని వచ్చిందా? ఏ ఒక్క చిన్న కంప్లైంట్ అయినా వచ్చిందా? ఎక్కడా లేదు. ఇప్పుడు ఢీ షో నుంచే వచ్చారు ఆయన కూడా. ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే ఇది నిజం, ఇది జడ్జిమెంట్ కూడా ఆయన అందరూ జడ్జెస్ ఎలా ఇచ్చారనేది నాకు తెలియదు. మాస్టర్ మాత్రం బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు. ఇన్ని ఇయర్స్ సినిమా ఇండస్ట్రీలో 24 years ఆల్మోస్ట్ ఈ కేసు పెట్టే వరకు 24 years మధ్యలో పెరిగి ఈ జానీ మాస్టర్ అనే అతను మన ముందు అంటే నా ముందు అంటే చాలామంది ముందు పెరిగారు. ఆయన కెరియరే అలా డిజైన్ అయితే వచ్చింది, కష్టపడి వచ్చారు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఒట్టి కష్టంతో నమ్ముకొని వచ్చారు. అలాంటి పర్సన్ ఒక అమ్మాయిని మాత్రమే ఇంత హెరాస్ చేశారు అని అంటే అది నమ్మశక్యంగా ఉందా అసలు? ఒక చిన్న లాజిక్ అంటే ఇంతమంది అమ్మాయిలు మరి ఏ ఒక్క అమ్మాయి ఎందుకు మధ్యలో రాలేదు, ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది ఇన్ని రోజుల తర్వాత? అంటే ఇంకొకటి హనీ మాస్టర్ కూడా వర్క్ చేశారు. హనీ మాస్టర్ ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశారు, నేను వర్క్ చేసిన రోజులు నాకు ఎటువంటి హెరాస్మెంట్ జరగలేదు, నేను ఎప్పుడు అది ఫేస్ చేయలేదు. ఇంకా దర్శిని అనే అమ్మాయి, ఈ సృష్టి వర్మ అనే అమ్మాయి పనిచేసినప్పుడే దర్శిని వర్క్ చేసింది. దర్శినికి కూడా ఎప్పుడు అలాంటిది ఫేస్ చేయలేదు. మనము ఇప్పుడు నేను మీతో ఇంటర్వ్యూ చేస్తున్నానంటే కెమెరామెన్స్ ఉంటారు, పక్కన పిఆర్ చాలామంది ఉంటారు. ఇంతమందిని చేసుకొని నేను మిమ్మల్ని హెరాస్ చేశానని అంటే అది ఎలా పాసిబుల్, అది ఎలా నమ్మగలుగుతాం మనం చెప్పండి? ఒక్కసారైనా నువ్వు ఒకరికి చెప్పుకోలేకపోయావా? అంటే మీరు అంటున్నది హెరాస్మెంట్ జరిగి ఉంటే అన్ని సంవత్సరాల పాటు ఎందుకు అది హెరాస్మెంట్ అని పరిగణించి ఒక అంటే ఆడపిల్లలకి మామూలుగా ఏది బౌండరీసో ఏది నార్మ్సో కొంత తెలుసుకోవడానికి టైం పడుతుంది, కొంత టైం. అంటే ఇది 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 ప్రస్తుతం వినబడుతున్న ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి అడుగుతున్నాను సుబ్రత గారు. దట్ ధైర్యంగా బయటికి వచ్చి ఎస్ ఇది జరుగుతున్నది. ఎందుకంటే పిల్లలకు కూడా ఎలా అయితే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి ఇది ఒక అనుబంధం, ఒక రిలేషన్షిప్ ఏర్పడిందా, లేక నేను హెరాస్మెంట్కి గురవుతున్నాను. హెరాస్మెంట్ అని ఎందుకు అంటారు? ఒక విధమైన పవర్, కెరియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పవర్ ఉంటే అది హెరాస్మెంట్గా మారిపోతుంది. సపోజ్ వాళ్ళిద్దరు ఇష్టపూరితంగా, ఏ ఇద్దరైనా సరే ఇష్టపూరితంగా రిలేషన్షిప్ ఉందనుకోండి, హెరాస్మెంట్ అనరు కదా, అనరు. అట్మోస్ట్ వాళ్ళు మైనర్ పిల్ల అయితే డెఫినెట్గా ఇండిపెండెంట్గా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. ఇక్కడ అమ్మాయి మేజర్ అయింది. సో ఇన్ని రోజుల తర్వాత తన కెరియర్ని కూడా దాదాపు పక్కన పెట్టేసి తను బయటకు వచ్చిందంటే మీరు ఏం అనుమానిస్తున్నారు సుమా, చెప్పండి. మ్యామ్ టోటల్లీ నేను ఏం చెప్పాలనుకున్నా అంటే ఆ అమ్మాయి 2023 Feb లాస్ట్ మా దగ్గర వర్క్ చేసింది. 2023 Feb లాస్ట్ ఫెబ్లో తను 2023లో
తను మాస్టర్ దగ్గర నుంచి వెళ్ళిపోయింది. అంటే 2024 అయిపోయింది. తను కేసు పెట్టింది అప్పుడు ఆగస్టు సెప్టెంబర్ 2024 సెప్టెంబర్. అంటే 1.5 years పెట్టలేదు అంటున్నారు. 1.5 year ఆ అమ్మాయి మన దగ్గర నుంచి వర్క్ నుంచి వెళ్ళిపోయింది. మన దగ్గర లేదు టోటల్. కానీ తను రెఫర్ చేసింది మాత్రం అప్పుడు జరిగిన సంఘటనే కదా మెయిన్ గా. నువ్వు ఇన్ని రోజులు ఎందుకు ఆగేవు మరి? ఈ 1.5 year గ్యాప్ ప్లస్ దానికి ముందు సంవత్సరాలు ఎందుకు ఆగేవు? సరే నీ కెరియర్ కోసం నువ్వు ఉన్నా అంటున్నావు కదా, మరి నీ కెరియర్ నువ్వు చూసుకున్నావు, అప్పుడు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైంది? అంటే నీ వర్క్ కోసం నువ్వు ఏమైనా రెడీయా చేయడానికి? అంటే మీరు అడిగేది వర్కౌట్ అయినంత వరకు ఊరుకుని ఒకవేళ ఉండి ఉంటే అని ఆ తర్వాత ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని అడుగుతున్నారు. వెళ్ళిపోయావు నువ్వు 1 year మోర్ దాన్ 1 year వెళ్ళిపోయావు. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎక్కడ కూడా నువ్వు మాస్టర్ దగ్గర రాలేదు, కాంటాక్ట్ లేదు అసలు నీకు. సో నువ్వు తర్వాత నువ్వు హెరాస్ ఫీల్ అయ్యావని ఎందుకు పెట్టావు? ఉండుంటే ఈ 1 year ముందే పెట్టి ఉండాలి కదా, అట్లీస్ట్ నువ్వు పోయే ముందైనా పెట్టేసి వెళ్ళిపోయి ఉండాలి కదా నీకు జరిగి ఉంటే. సో 1 year గ్యాప్ ఉంది, నో కాంటాక్ట్, నో ఫోన్స్, ఏమీ లేవు. ఎందుకనంటే నీ ప్రొఫెషన్ నువ్వు వేరే సాంగ్ చేసుకుని నువ్వు వెళ్ళిపోయావు. ఏ పాయింట్ మీరు వెళ్ళిపోయింది తను? యాక్చువల్గా తన బిహేవియర్ మాకు నచ్చలేదు. చాలామంది కూడా ఫస్ట్ నుంచి కూడా మాస్టర్కి చెప్తూనే ఉన్నాం, ఎందుకంటే ఆ అమ్మాయి బిహేవియర్ నచ్చలేదు. నేను ఇప్పుడు అవి చెప్పొచ్చో లేదో నాకు తెలీదు. సో బిహేవియర్ పరంగా మాకు నచ్చలేదు ఆ అమ్మాయి. నచ్చినప్పుడు మేము వద్దు అని అనుకున్నాం. నచ్చకపోవడం అంటే ఏంటి? అంటే తను చెప్పిన మాట వినకపోవడం, లేదు స్టెప్పులు కొంచెం అరగంట్ గా ఉండడం అలాంటిదా, లేకపోతే? అంటే మ్యామ్ నేను అదే అన్నాను, ఇప్పుడు మనం ఒక ఇంపార్టెన్స్ ఇచ్చాం కదా అని చెప్పి అదే లైఫ్ లాంగ్ కావాలి అని అనుకుంటే మాత్రం అది ఎప్పటికైనా మనకి ఎఫెక్ట్ అవుతుంది. నీకు తగ్గ ఇంపార్టెన్స్ నీకు ఇస్తారు ఎప్పుడు, అన్లెస్ నువ్వు దానికి అర్హురాలైతే, నువ్వు ఎలిజిబుల్ అయితే నీకు ఖచ్చితంగా ఇంపార్టెన్స్ అనేది వస్తుంది. నువ్వు కాదు కాబట్టి నీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. నీకు స్టార్టింగ్లో వచ్చి నాకు ఎండింగ్ వరకు అలానే ఉండాలి అని అంటే, ఇంకా మోర్ దాన్ దట్ కావాలి అని అనుకున్నప్పుడు దాన్ని ఎలా ఎంకరేజ్ చేస్తాం ఎవరైనా సరే? సో ఆ ఇంపార్టెన్స్ తగ్గడంతో తనే వెళ్ళిపోయిందా, మీరే వెళ్ళిపోమని చెప్పారా? మేము వద్దన్నాం, మేము వద్దు అన్నాం. యాక్చువల్గా తను ఏంటంటే ఒక్కొక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇప్పుడు మనం ఒక కొరియోగ్రాఫర్గా అయ్యింది, అసలు కొరియోగ్రాఫర్ కార్డ్ మేమే ఇప్పించాం ఆ అమ్మాయికి. యూనియన్లో ఫైట్ చేసి యూనియన్కి అగేనెస్ట్గా అమ్మాయికి కార్డు ఇప్పించిందే మేము. ఎందుకు అగేన్స్ట్ గా వెళ్ళాల్సిన అవసరం? ఎందుకనంటే యూనియన్లో అమ్మాయి కార్డు ఇవ్వడానికి రెడీగా లేరు. నేను చాలా విషయాలు నేను ఇక్కడ పెట్టుకోనున్నా, చాలా విషయాలు నేను చెప్పాలంటే చాలా మంది ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతాయి. అందుకే నేను చెప్పాలంటే కూడా నాకు అంటే నేను చెప్పేస్తే యూనియన్లో 600 మంది ఉంటారు, వాళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతుంది నేను మాట్లాడితే యూనియన్ గురించి. సో నేను ఆ మాటలు కొన్ని నేను చెప్పలేను, కానీ ఎప్పటికైనా అది బయటకు వస్తుంది. మ్యామ్ ఏం లేదు.